నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దావోస్ లో రెండవ రోజు విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటన. తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని తెలుగు వారికి పలు సూచనలు చేసిన సీఎం. సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అధికారులు అలసత్వం వహించకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సూచన. కలియుగ వైకుంఠ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి కరుణా కటాక్షాలతో అనగనగా ఒక రాజు విజయవంతమయ్యిందన్న హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి. మాడుగుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బండారు. కే కోటపాడు మండలాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడి. భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేసి మరొకరు వ్యాపారం చేయాలని విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. తెలుగువారు ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా ఉద్యోగాలిచ్చేవారిగా ఎదగాలని ఆకాంక్షించారు. వ్యాపార వాణిజ్య రంగాల్లోకి ప్రవేశించాలని ఆశించే ఎన్ఆర్టీలకు సహకరిస్తామన్నారు. దావోస్ పర్యటనలో జ్యూరిక్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. 50 కోట్లతో ఏపీ ఎన్ఆర్టీ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయని, వచ్చి పెట్టుబడులు పెడతామంటే స్వాగతిస్తామని వెల్లడించారు. విదేశాల్లో వ్యాపారాలు చేస్తామంటే చేసుకోండి. ప్రభుత్వం తరపున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా గైడ్ చేస్తామన్నారు. కొంచెం కొత్తగా ఆలోచిస్తే పారిశ్రామికవేత్తలుగా రాణిస్తారు అని ఉద్బోధించారు. దావోస్ పర్యటనలో భాగంగా విదేశాల్లో ఉన్న తెలుగు వారిని సమన్వయం చేసుకుంటూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యతలన్నీ లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ తదితరులు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అది కూడా ముందే చెప్పాడు, చాలా గ్లామరస్ పోర్ట్ఫోలియో అని. ఈ గ్లామరస్ పోర్ట్ఫోలియో ఎన్ఆర్ఐస్ అందరికీ కనెక్ట్ చేయగలిగిన రోజున ఎక్కడ ప్రపంచంలో తెలుగు వాళ్ళున్నా రావాలంటే ఈజీగా రావడానికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాంటి కీలకమైన మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి గౌరవనీయులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ భరత్ గారు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు గౌరవనీయులు రవికుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూరోప్కు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది నాకు. తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్వామివారి దర్శనం కోసం వచ్చారు. టాలీవుడ్ హీరో హీరోయిన్లు నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, హీరో శివ బాలాజీలతో పాటు దర్శకుడు మారీ రచయిత చిన్మయ్ దర్శించుకున్నారు. ఆటో రామ్ ప్రసాద్, ఎమ్మెల్సీలు తోటా త్రిమూర్తులు, రామ్ భూపాల్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆలయం వెలుపల నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి మాట్లాడారు. అనగనగా ఒక రాజు చిత్రం ఘన విజయం సాధించిందన్నారు. తిరుమల వెంకన్న తన ఇష్ట దైవమని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతోనే ఈ చిత్రం ఇంతటి ఘన విజయాన్ని అందుకుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సోమవారంతోనే ఈ చిత్రం 100 కోట్ల మార్క్ దాటిందని హీరో నవీన్ పోలిశెట్టి తెలిపారు. తన ప్రతి చిత్రం విజయం సాధిస్తే తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. చెప్పచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తెలిసిందే, సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు.
మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. నమస్తే అండి. జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్ అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. ఏప్రిల్ 20వ తేదీన జరగనున్న సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవం ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో ప్రాథమిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మజ్జిగ పంపిణీ, వైద్య సదుపాయాలు మరియు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ దర్శన ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో కొండపైన పరిసర ప్రాంతాల్లో నిరంతర పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. తోపులాటలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు ఏర్పాటు, ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకల నియంత్రణపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకాబ్రత్ బాగ్జీ, జీవీఎంసీ కమిషనర్ కెతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యాధరి, సింహాచలం ఆలయ ఈవో ఎన్ సుజాత, డీసీపీలు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. Chandrosan Festival for 2026 is scheduled on 20th of April, sir. మనకు దాదాపు 3 నెలల సమయం ఉన్నాయి సార్. ఈ సమయంలో మనం కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ముందుగా చేపట్టడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ సమావేశంలో ముందుగా టెంపుల్ వారిని గత చంద్రోత్సవంలో చేపట్టిన ఏర్పాట్లు ఏంటి దాని గురించి వివరించడం చెప్పడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ సంవత్సరం సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరిస్తారు సార్. అదేవిధంగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనము ఏ విధంగా తాను పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో చలికి తట్టుకోలేక దావోలు వెళ్లలేకపోతున్నానని మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఈ సందర్భంగా మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన వ్యాఖ్యలను నిరూపించకపోతే నారా లోకేష్ క్షమాపణ చెప్తావా అని ప్రశ్నించారు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి టీడీపీ డప్పు మేళంతో వెళ్లారని అన్నారు. దావోస్ పర్యటనలో తండ్రి కొడుకులు ఒకరి డప్పు మరొకరు కొట్టుకోవడం మినహా జరిగింది ఏమీ లేదన్నారు. ప్రపంచ వేదికల మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పెట్టుబడులు వస్తున్నాయని, భూములను ఇష్టరాజ్యంగా కట్టబెడుతున్నారని, అక్రమంగా భూ కేటాయింపులు జరిగితే తమ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి అంతా తనతోనే జరిగిందని, ఎప్పటిలాగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏ రకంగా బాధపడతా ఉన్నారు ప్రజలు, యువత ఏ రకంగా బాధపడతా ఉంది, మహిళలు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులు ఏ రకంగా కష్టాలు పడతా ఉన్నారు, రోగులు ఏ రకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పరీక్షలు రాయనివ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 5,600 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. రైతులకి సరైనటువంటి సమయానికే మద్దతు ధరలు లేవు. అందించాల్సినటువంటి ఆ యూరియా కానీ ఏది కూడా సమయానికి అందించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు ఏ ఘనత మీరు సాధించారని చెప్పుకుంటారు? ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీరు ప్రపంచ వేదికల మీదకి వెళ్ళి మీరు డప్పు కొట్టుకొని మీరు గొప్పలు చెప్పుకొని తిరిగి ప్రతిపక్షాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి మీరు ప్రపంచ వేదికలు వాడుకుంటారా? సిగ్గు అనిపించట్లేదు మీకు? ఈ రకంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న స్విట్జర్లాండ్లో అక్కడ జ్యూరిక్లో జరిగినటువంటి ఆ తెలుగు డయాస్పోరా సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏం గొప్పలు చెప్పుకుంటారు? మొన్న పండక్కి రికార్డింగ్ డాన్సులు వేయించుకున్నామని చెప్తారా?
తెలుగుదేశం పార్టీ పెద్ద రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అనేటువంటి ఒక ఘనత సాధించామని చెప్పుకుంటారా? కాకినాడలోని కెనాల్ రోడ్లో శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సామర్లకోట నుంచి కాకినాడ వైపు వస్తున్న ఓ లారీ సాంకేతిక లోపంతో రైల్వే గేటు వద్ద రోడ్డు మధ్యలో ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఈ పరిస్థితుల్లో విధి నిర్వహణలో లేకపోయినా రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి తన బిడ్డను చంకనెత్తుకొని స్వయంగా ట్రాఫిక్ ను నియంత్రించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిత కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా ఆమె చేసిన సేవ అభినందనీయమని మంత్రి అన్నారు. అలాగే కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ యోగక్షేమాలను మంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జయశాంతి హోంమంత్రిని కలుస్తానని చెప్పగా త్వరలోనే కలుద్దామని మంత్రి సానుకూలంగా స్పందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్బంది ఏమీ లేదు. ఇందుకు కొడుక కూతురా నీకు? నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేష్ సార్ మిస్టర్స్ బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్స్ అనగా అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం నాకు. అమ్మ మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. ఈ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతాను. అయ్యో బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు కానీ మా పోలీసులు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడా లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, మేడం తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం. స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. నేను స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం. 22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. ఓకే అమ్మా, రామ్మా. ఓకే థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నాశనం చేస్తుందని సిడబ్ల్యూసీ సభ్యులు ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ తోటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు హాసిని వర్మరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన పని హక్కుకు ప్రాణం పోసారని తెలిపారు. గ్రామ స్థాయి ప్రాజెక్టులను నిర్ణయించడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఇవ్వడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ పథకం బలోపేతం చేసిందన్నారు. కోవిడ్ మహమ్మారి వంటి సంక్షోభాల సమయంలో ఈ పథకం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిలా పనిచేసిందని గుర్తు చేశారు. అయితే మోడీ ప్రభుత్వం ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆత్మను 4 కీలక మార్గాల్లో నాశనం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ గాదం మహేష్, స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కారాజు రామారావు, స్టేట్ స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్, మాజీ అధ్యక్షుడు వజ్జిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి పని అనేటువంటిది ఒక హక్కు. అప్పుడు పార్లమెంట్లో మనం యాక్ట్ చేసిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అదొక రైట్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్
అదొక రైట్. రైట్ టు ఎడ్యుకేషన్ అదొక రైట్. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇవన్నీ కూడా ఒక రైట్ బేస్డ్. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఒక రైట్ బేస్డ్ పాలిటిక్స్ని, అంటే ప్రజలందరినీ కూడా లబ్ధిదారుల నుంచి హక్కుదారులకి మార్చినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అటువంటిది అంటే హక్కుదారుడు అనగానే వాళ్ళకి తప్పనిసరిగా స్టేక్ హోల్డర్స్గా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. అటువంటి చట్టాన్ని ఒక రైట్ నుంచి తీసేసి వేళ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ విధంగా చేసినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీగా మేము దీని మీద జాతీయ స్థాయిలో పార్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇటీవల మా ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశాలని, జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. దాని తర్వాత అన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. దాని తర్వాత ఒకరోజు నిరసన ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం పిసిసి ప్రెసిడెంట్ శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా 175 నియోజకవర్గాల్లోనూ ఆయా జిల్లా నియోజకవర్గ బాధ్యుల నేతృత్వంలో ఎవరైతే ఈ ఉపాధి హామీ కూలీలు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని వాళ్ళు తీసుకొచ్చే విధంగా, తద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ దిశగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన ముందస్తు వేడుకలను పురస్కరించుకుని మంగళవారం పెందుర్తి తాండ్ర పాపారాయ్ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని స్వీకరించారు. దాతలకు రక్తదాన ధ్రువపత్రాలను గండి బాబ్జీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్న లోకేష్ అటు ప్రభుత్వాన్ని, ఇటు తెలుగుదేశం పార్టీని సమన్వయం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని వెల్లడించారు. పెందుర్తి ఎంపీపీ అవిశ్వాస తీర్మానంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో ఎంపీపీ పదవిని కూటమి కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, కార్పొరేటర్లు సేనాపతి వసంత శంకర్రావు, బల్లా శ్రీనివాసరావు, గౌర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులు వెల్లువలా రావడానికి ముఖ్య కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువనాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ ఓనరు కంపెనీ పెడతాం ఆంధ్రాలో అంటే స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడి మీకు ఏం కావాలి, భూమి కావాలంటే మేము 99 పైసలు భూమి ఇస్తాం, మిగతా పర్మిషన్స్ అన్నీ కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మరి ఆయన 23వ తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టేవాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి ప్రతి ఊళ్ళో కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ నూతన కమిషనర్లు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వీరితో ప్రమాణం చేయించారు. ముందుగా రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ గా వజ్జా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, ఆదెన్న గాజుల, శరత్ చంద్ర కళ్యాణ్ చక్రవర్తి, వట్టికూటుల పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్డీఐ ఉన్నతాధికారులు, నూతన కమిషనర్లు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కొత్త కమిషనర్ల నియామకంతో సమాచార హక్కు చట్టం అమలు మరింత వేగవంతం కానుంది. And to the best of my ability, knowledge and judgment,
perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే సహించేది లేదని బహుజన్ సమాజ్వాద్ పార్టీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ పెదపెంకి శివప్రసాదరావు హెచ్చరించారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరదేశీ పాలెంలోని ప్రభుత్వ భూమిని ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని ఖండించారు. ప్రజా వినియోగానికి ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు దానాదత్తం చేయడంపై మండిపడ్డారు. 492 జీవోను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరదేశీ పాలెంలోని ప్రభుత్వ భూమిని కార్పొరేట్ సంస్థ కాకుండా పేదల నివాసాలకు, ప్రజా అవసరాలకు వినియోగించాలన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజా ఉద్యమాలు, న్యాయ పోరాటం చేస్తామని శివప్రసాదరావు హెచ్చరించారు. మీడియా సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ విశాఖ జిల్లా కరణం తిరుపతిరావు పాల్గొన్నారు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే 2017లోనే ఎకరన్నర ఈ పరదేశీ పాలెంలో, విశాఖపట్నం పరదేశీ పాలెంలో ఈ భూమిని కేటాయించినప్పటికీ ప్రభుత్వం అది బఫర్ జోన్లో ఉందని చెప్పి దాన్ని గత ప్రభుత్వం పూర్తిగా ఆ 150 సెంట్లని రద్దు చేయగా 2020లో మరలా కోర్టుకు వెళ్ళి ఆ జీవోని ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగన్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఆ జీవోనే మళ్ళీ రద్దు చేసింది కోర్టు. అంతవరకు బాగానే ఉంది. ఆ కోర్టు రద్దు చేస్తూ ఏమన్నదంటే, మీరు అప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని పరిశీలించండి అంటే పరిశీలించడాన్ని ఒక సాగుగా తీసుకొని మరలా భూమిని కేటాయించడం జరిగింది. తూర్పు నావికాదళం బ్యాండ్ ఆహుతులను విశేషంగా అలరించింది. వందే మాతరం గీతం 150 ఏళ్లు సందర్భంగా సాగర తీరంలోని నేవీ బ్యాండ్ దేశభక్తి గీతాలతో స్తోత్రాలను అలరించింది. ఆర్కే బీచ్ రోడ్లోని నేవీ వాయిద్య కళాకారులు పలు దేశభక్తి గీతాలను ఆలపించారు. నేవీ వాయిద్య కళాకారులు ఆలపించిన గీతాలు, సంగీతం శ్రోతలను రంజింపచేసింది. నేవీ బ్యాండ్ ఆలపించిన దేశభక్తి గీతాలను ఓసారి మీరు వినండి. మోడీ సర్కార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చిన పట్ల సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిపిఎం జగదంబ జోన్ ఆధ్వర్యంలో పూర్ణ మార్కెట్ వద్ద కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం నేతలు ఎం సుబ్బారావు, వై రాజు, చంద్రశేఖర్లు మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో విబీజీ ఆర్ఎంజీ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ఖండించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనం చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా గ్రామీణ కార్మికులు ఆర్థికంగా చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ రైతులు, కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని సిపిఎం నేతలు ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నేతలతో పాటు కార్యకర్తలు, ముఠా కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక తలుచుకుంటే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ప్రజా అనుకూలమైన బిల్లులు చేయడానికి మా పార్లమెంట్లో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ చంద్రబాబు నాయుడు, మోడీ ఒక మోచేతి కింద నీళ్లు తాగుతూ ప్రజలకి ద్రోహం చేస్తున్నాడు. ఈరోజు రైతులకి ద్రోహం చేస్తున్నారు, ఈరోజు సామాన్య ప్రజలకి ద్రోహం చేస్తున్నారు. అదే పథకాన్ని కేరళ రాష్ట్రంలో ఖచ్చితంగా 200 రోజులు అక్కడ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతులకి ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళకి పనులు కల్పించేటట్టు గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ ఉపాధి పథకాన్ని అమలు చేస్తున్నారు. అటువంటిది మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి, చేతగాని ప్రభుత్వానికి
మోడీకి సపోర్ట్ చేస్తూ మొత్తం ప్రజలకి ద్రోహం చేసే విధానాలను అమలు చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అలాగే ఈరోజు రైతుల కోసం పోరాడుతున్న నాయకులను కూడా వదలకుండా పీడీ యాక్ట్ కింద వాళ్ళని జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందని ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం. ఈ నెల 26న 60వ వార్డు మల్కాపురంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని స్థానిక కార్పొరేటర్ పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పీవీఎస్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్యక్రమం యొక్క పోస్టర్ను మేయర్ కమిషనర్తో ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26న కోరమండల్ గేట్ ఎదురుగా మున్సిపల్ గ్రౌండ్స్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ శిబిరంలో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం మహా ప్రాణదానమని, ఈ మహా రక్తదానంలో పాల్గొని 3 ప్రాణాలు కాపాడి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. తమ ట్రస్ట్ ద్వారా అనేక రికార్డ్ స్థాయిలో కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. అంతేకాక అనాథ శవాల దహన సంస్కరణలు, మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురంలో పీవీఎస్ హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక బ్లడ్ బ్యాంకులకి, అంటే విశాఖపట్నంలో ఉన్న ఇంచుమించుగా 8 బ్లడ్ బ్యాంకులు వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి మేము రక్తం అందించడం, తర్వాత ఎవరికి రక్తం అవసరం ఉన్న వాళ్ళందరికీ తిరిగి ఆ బ్లడ్ బ్యాంక్ని తీసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకటే అంటుంటాను, అందరూ కూడా జనవరి 26న ఇది పెట్టడం జరిగింది రిపబ్లిక్ డే రోజున. ఎందుకంటే రిపబ్లిక్ డే ఎంచుకున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మనుషుల్లో అసమానతలు తొలగించి అందరూ సమానమే అని ఒక ఆలోచనతో ఆయన రాసిన రాజ్యాంగం ఏదైతే ఎప్రూవ్ అయిందో ఆ రోజున ఇది పెట్టాం. ఎందుకంటే నా ఆలోచన ఒకటే, రక్తానికి కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉండదు, ఓన్లీ గ్రూప్స్ ఉంటాయి. ఏ కులస్తుడి మతం ఎవరికి ఎక్కుతుందో, ఏ రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ వాళ్ళది ఇంకో రాజకీయ నాయకుడికి ఎక్కొచ్చు. కాబట్టి దానికి ఏది ఉండదు, ఓన్లీ గ్రూప్స్ ఉంటాయి. అందరూ కూడా జనరల్గా ఏమంటారు, ప్రౌడ్ టు బి ఇండియన్, ప్రౌడ్ టు బి ఇండియన్ అంటూ ఉంటారు. నేను ఒకటే అంటాను, ప్రౌడ్ టు బి బ్లడ్ డోనర్. ఎందుకంటే మనం ఇచ్చిన రక్తం ఎవరో శరీరంలో ప్రవహించి వాళ్ళు బతికారంటే అంతకన్నా గర్వం ఏమైనా ఉంటుందా మనిషికి? మనం ఇచ్చిన రక్తం కనీసం 3 బతికిస్తుంది, ఎంత గర్వపడాలి. ప్రతి బ్లడ్ డోనర్ కూడా, ప్రతి బ్లడ్ డోనర్ నా దృష్టిలో ఒక హీరో. రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బోయిన గోవిందరాజులను ఘనంగా సన్మానించారు. గ్లోబల్ కళింగ వైశ్య లీడర్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ జీపీ రావు ఆధ్వర్యంలో ఎండాడలోని స్కై పార్క్ అపార్ట్మెంట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గోవిందరాజులతో పాటు కార్పొరేషన్ డైరెక్టర్లను కూడా ఫోరం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అనంతరం చైర్మన్ గోవిందరాజులు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన కళింగ వైశ్య కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక వర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ముఖ్యంగా కళింగ వైశ్యులకు ఓబీసీ హోదా తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు, విశాఖపట్నం ప్రాంతీయ సంఘ నాయకులు, గ్లోబల్ కళింగ వైశ్య లీడర్స్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు. కమ్యూనిటీకి గుర్తించే విధానంలో కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్స్ నియమించినందుకు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఇప్పటికే కష్టపడి బీసీ సాధించుకున్నాం పోరాటాల ద్వారా. అదేవిధంగా ఓబీసీ కూడాను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఓబీసీ సాధించుకోవడానికి ఇప్పటి వరకు పనిచేస్తున్న సంఘాలన్నిటితో కానీ, సంఘ నాయకులందరితో కలిసికట్టుకొని ఉంటూ రామ్మోహన్ నాయుడు గారిని ఉపయోగించుకొని, అదేవిధంగా బీజేపీ నాయకులను కూడా ఉపయోగించుకొని, ఎన్డీఏ కూటమి నాయకులను కూడా ఉపయోగించుకొని, ఢిల్లీలో గల మన గ్లోబల్ ఆర్గనైజేషన్ ద్వారా కూడాను సహకారం తీసుకొని అది సాధించడానికి కోసం ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన కులం అన్ని రంగాల్లో కూడా ఇప్పటికే మనము దాన ధర్మాలు కానీ, ఆలయ నిర్మాణాల్లో కానీ, అనేక చారిటబుల్ విషయాల్లో మనం అందరం భాగస్వాములు అవుతూనే ఉన్నాం. కానీ మనకి ఇండివిజువల్స్గా మనకి ఉన్న భవనాలు కానీ, ఉన్న కార్యక్రమాలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. సత్రాలు కానీ అవి వగైరాలు, వాటి నిర్మాణాల్లో కూడా దృష్టి పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే మనము అంత బలపడినటువంటి ఆర్థిక వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి, మన పౌరులు కూడా అంత బలపడినటువంటి సమాజం కాదు కాబట్టి, మనకు తగ్గట్టుగా మన కార్యక్రమాలని ప్రభుత్వ సహకారంతో మనం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి.
ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రత్యేక చొరవతో నియోజకవర్గ రహదారులకు మహర్దశ పట్టబోతుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా మారిన రోడ్ల పునర్నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే బండారు ఘనంగా శంకుస్థాపన చేశారు. దాదాపు 30 కోట్ల భారీ నిధులతో కేకోటపాడు మండలాన్ని మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు. రొంగలనాయుడుపాలెం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సభలో కొల్లు రవీంద్ర బండారు మాట్లాడారు. మిల్లుకు తోలిన 24 గంటల వ్యవధిలోనే ధాన్య డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ ఒక పక్క ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం కష్టపడుతూ ఇవాళ చాలా గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తున్నాం. అట్లాగే ఇవాళ 2025 సంవత్సరంలో దేశం మొత్తం వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లో 25% ఇన్వెస్ట్మెంట్ ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అది కూటమి ప్రభుత్వం యొక్క పనితనానికి నిదర్శనం. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు దావోస్కి వెళ్ళడం జరిగింది. -6 డిగ్రీల్లో కూడా అక్కడ వాళ్ళు మన కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి ఇవాళ మేము పనిచేస్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడేమో అది పనికిరాదు, అసలు విశాఖపట్నంలోనే ఈగలు తోలుకుంటున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కదా చెప్పమనండి. ఎర్ర బస్సులు తిరగడానికి కూడా దారి లేదు, ఇక్కడ ఫ్లైట్లా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ క్రెడిట్ చోరీ చేసి వాళ్ళు క్రెడిట్ అంట మేము చోరీ చేస్తామని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా పోలవరం పనులు చేస్తున్నాం, అమరావతిని పూర్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ కులాల మధ్యన చిచ్చు పెట్టాలా, మతాల మధ్యన చిచ్చు పెట్టాలా? ఇవాళ అక్కడ నీరుకొండలో ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అక్కడ తెలుగు ఖ్యాతిని ఉట్టిపడేలాగా అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి మాట్లాడి ఎన్టీ రామారావు విగ్రహానికి 1300 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి వక్రీకరించి మాట్లాడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్ లో 2వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటన. తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని తెలుగు వారికి పలు సూచనలు చేసిన సీఎం. సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అధికారులు అలసత్వం వహించకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సూచన. కలియుగ వైకుంఠ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి కరుణా కటాక్షాలతో అనగనగా ఒక రాజు విజయవంతమయ్యిందన్న హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి. మాడుగుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బండారు. కోటపాడు మండలాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.